అందరికీ నమస్కారం అండి. మోకాళ్ళల్లో వాపు అనేక కారణాల వల్ల రావచ్చు. అందులో సాధారణమైనది మొట్టమొదటిది మోకాళ్ళ దగ్గర ఉన్న లెగమెంట్ ఇంజరీ కానీ, మెనిస్కల్ ఇంజరీ కానీ, గాయం అవడం వల్ల కానీ, చిన్న చిన్న ఫ్రాక్చర్స్ అవ్వడం వల్ల కానీ, మోకాళ్ళ జాయింట్లోకి రక్తస్రావం జరగడం ద్వారా కానీ, సాధారణంగా ఏసీఎల్ ఇంజరీలో తీవ్రమైన రక్తస్రావం ఉంటుంది. ఇవన్నీ గాయాల కారణంగా మోకాళ్ళలో వాపు వచ్చాయి. అయితే ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ వల్ల కానీ, గౌటీ ఆర్థరైటిస్ వల్ల కానీ, ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వల్ల కానీ మోకాళ్ళలో వాపు ఖచ్చితంగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇవి మాత్రమే కాకుండా అనేక రకాల ఇన్ఫెక్షన్స్ కూడా మోకాళ్ళల్లో వాపుకి కారణాలుగా మారుతూ ఉంటాయి. చాలా ప్రత్యేకమైన సందర్భాల్లో మోకాళ్ళతో పాటు పాదాలలో కూడా వాపు ఉంటే హార్ట్ కానీ, లంగ్స్ కానీ, లివర్ కానీ, కిడ్నీస్లో వచ్చే సమస్యలు కూడా మోకాళ్ళ వాపు, పాదాల వాపు కలిపి వచ్చే విధంగా ఉంటాయి. వీటిని మనం ముందుగానే పసిగట్టుకోవాలి. సాధారణంగా 40 సంవత్సరాల లోపల వారికి, చిన్న చిన్న గాయాల ఇంజరీ ఉన్నవారికి ఖచ్చితంగా ఆ గాయం వల్ల అయ్యేదానికి అవకాశం ఉంటుంది. కనుక ఆ వాపు వారి మోకాల్ని కదలనివ్వని పరిస్థితుల్లో ఉంచితే, మడుచుకోవడం, చాపడం కష్టంగా ఉండే పరిస్థితుల్లో వెంటనే వైద్యుల్ని సంప్రదించి దాని కారణాన్ని కనుక్కొని దానికి తగిన ట్రీట్మెంట్ చేసుకోవడం ద్వారా వెంటనే మనం రికవర్ అవ్వడానికి వీలవుతుంది.